ఎంత అదృష్టం అండి యేసుక్రీస్తుని అంగీకరించాడు. ఎవరికి లేనటువంటి భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఎవరికి లేనటువంటి అదృష్టాన్ని మనకిచ్చాడు. మనం ఏమనుకుంటామంటే అనిల్ అంబానీ అదృష్టవంతుడు అనుకుంటాం, ముఖేష్ అంబానీ అదృష్టవంతుడు అనుకుంటాం, తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీ ఒక చిరంజీవి గొప్పవాడు అనుకుంటాం, అదృష్టవంతుడు అనుకుంటాం. కానీ లోకంలో అందరికంటే గొప్ప వాళ్ళము అదృష్టవంతులము ఎవరమో తెలుసా? మనమేండి. నిజం. నీకు తినడానికి తిండి లేకపోవచ్చు, కానీ నిజమైన దేవుడు నీకు తెలుసు. కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోవచ్చు, మరణించిన తర్వాత పునరుత్థానం ఉందని తెలుసు. ఉండడానికి చోటు లేకపోవచ్చు, నువ్వు మరణించిన తర్వాత లాజర్ లాంటి జీవితాన్ని, నిత్య నివాసానికి వెళ్తావు. ఈ లోకంలో ఏదీ లేకపోవచ్చు, అన్ని వసతులు ఉన్నటువంటి ఆ పరలోకానికి వెళ్తావు. మనకంటే అదృష్టవంతుడు ఎవడునండి. అందుగురించే పౌలు మాట్లాడతాడు, ఇంత మంచి రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుందురు అని మాట్లాడతాడు.